ఈ దేశం కోసం తాత ముత్తాతల నుండి ఆస్తులతో పాటు పదవులను కూడా త్యాగం చేసినటువంటి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే సాహసం ధైర్యం ఎక్కడిది కేటీఆర్? నీకు నీ స్థాయి ఎంత, నీ బతుకెంత, ఏంటి నీ బతుకు? అమెరికాలో పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసిన నువ్వు ఉద్యమం ఎగిసి పడుతున్నప్పుడు అమెరికాలో సరదాగా గడిపిన నువ్వు ఉద్యమం ఒక రూపంకి వచ్చిన తర్వాత చీమలు పెట్టిన పాములో పుట్టలో దూరినట్టు సిరిసిల్లో దూరి ఆనాటి వరకు ఉద్యమంలో కేకే మహేందర్ రెడ్డి పొట్టగొట్టి డబ్బుల మదంతో ఎమ్మెల్యే అయి నువ్వు ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు? జ్ఞానం ఉండాలి మాట్లాడే ముందు. మన స్థాయి ఏంది, మన చరిత్ర ఏంది, మన గతం ఏంది ఒక్కసారి స్మరణం చేసుకొని మాట్లాడాలి. మోతీలాల్ నెహ్రూ గారు వేల కోట్ల ఆస్తులు దేశం కోసం ఆనాడు స్వాతంత్రంలో ఉద్యమంలో పెట్టినాడు. జవహర్లాల్ నెహ్రూ ఏకంగా 9 ఏళ్లకు పైగా జైల్లో జీవితం గడిపి స్వాతంత్రం కోసం పోరాటం చేసినట్టు మహానాయకుడు. సర్పంచ్ పదవి కోసం పాకలాడి ఈ రోజుల్లో ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసినట్టు ఘనమైన చరిత్ర గాంధీ కుటుంబాంది. 2004లో సోనియా గాంధీ గారు, 2009లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసినట్టు కుటుంబం వారిది. నువ్వు కోన్ కిస్కా బచ్చాగాడివి. నువ్వు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతా ఉన్నావు. దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి 420 బ్యాచ్ ఎవరో, 420 కుటుంబం ఎవరో అందరికీ తెలుసు. ఆయన వల్ల మాట్లాడిన భాష చూస్తూ ఉంటే ఇలా తెలంగాణలో నేను కూడా ఛానళ్ళు కూడా దాన్ని ప్రసారం చేయడానికి వెనుక ముందవుతున్నటువంటి పరిస్థితి. తల్లిలాంటి తెలంగాణ యాస మట్టెలు గంటె పుస్తలమ్మి ఇన్నాళ్ళు దేశంలో ఎక్కడ లేని విధంగా భాష యాస నిగ్గస్సుగా కలుషితం చేసి 10 ఏళ్లు మద్యాన్ని ఏరులై పారించి యువతని ఎటు రాకుండా, పనికి రాకుండా చేసినటువంటి ఘనమైన నీచులు మీరు. డబ్బే పరమావధంగా, డబ్బే లక్ష్యంగా 10 ఏళ్లు పాలన చేసిన మీ కుటుంబం. ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు? ఉద్యమంలో ప్రాణాలు అర్పించింది ఎవరు? ఆ కుటుంబంలో ఒక్కడికైనా ఉద్యోగం ఇచ్చిర్రా? అధికారం రాగానే నీ అబ్బాయి జాగిరనట్టుగా మీ నాయనకు పదవి, నీకు పదవి, బావకు పదవి, చెల్లెకు పదవి, తల్లికి పదవి, అడ్డగోలకు పదవులు ఉంచుకున్న మీరు, ఈ రాష్ట్రాన్ని యథేచ్ఛగా దోపిడీ చేసిన మీరు ప్రజలు మర్చిపోలే. ఇంకా మీరు చేసిన దోపిడీ మర్చిపోలే, మీరు అమ్మిన మద్యాన్ని మర్చిపోలే, మీరు కాజేసిన భూముల్ని మర్చిపోలే, మీరు నిరుద్యోగుల యొక్క ప్రాణాలు పొట్టను పెట్టుకున్న సంగతి మర్చిపోలే, ఆఖరికి ఇంటర్మీడియట్ పేపర్ కూడా లీకేజ్ చేసి సొమ్ము చేసుకున్న వైనాన్ని కూడా మర్చిపోలే. ఎంత సాహసం నీకు! రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారు. మీ నాయన కాదా దళితుడిని ముఖ్యమంత్రి చేయకుండా తల నరుక్కుంటా అన్నాడు? 10 ఏళ్ళు తల లేకుండా ఉన్నాడా మీ నాయన? ఎవరిదే తల? దళితుని తల, ఒక వెలమదొర తల? తల నరుక్కుంటాను సిగ్గు లేకుండా 10 ఏళ్ళు పాలించినప్పుడు దానికి జవాబు చెప్పుకోవాలా? దళితుల్ని మోసం చేశారు మీరు 10 ఏళ్ళు. దళిత ముఖ్యమంత్రిని పదే చెప్పి మీరు ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడతారు. బంధిస్తాను మోసం చేసినారు మీరు. మోసాల గురించి మాట్లాడతారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎన్నో చరిత్రాత్మక మలుపులకి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ,
మొదలుకొని మొన్న మన్మోహన్ సింగ్ వరకు ఎన్నో చరిత్రాత్మక బిల్లులు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ సాహసోపేతమైన నిర్ణయాల వల్ల ఒక బంగ్లాదేశ్ అనే కొత్త దేశం రావడమే కాకుండా ఆనాడు బ్యాంకుల జాతీయకరణ కానీ, రాజాబాన్ల రద్దు కానీ, సీలింగ్ తీసుకొచ్చి పేదలకు భూములు పంచడం కానీ ఎన్నో చరిత్రాత్మక కార్యక్రమాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత, కనీస స్తోమత మీకు లేదనే మాట గుర్తుపెట్టుకోవాల్సిన మనవి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రం మర్చిపోలే. కేసీఆర్ గారు 10 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని పాలించిన తీరు, మీరు ఏలిన పోలీసు రాజ్యం, నేరేళ్లలో మీరు తొక్కించినటువంటి శవాలు ఇప్పటికి కూడా స్మరిస్తూనే ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల ఇసుక దందా కొరకు నేరెల్లో దళిత యువకుల్ని చంపే తీరు మర్చిపోలే. మీ అవసరాల కోసం రాజకీయ నాయకుల్ని గృహబంధం చేసిన తీరు మర్చిపోలే. ప్రజలకు అన్ని గుర్తుండే 2023 ఎన్నికల్లో మీకు ఇంటికి పంపించినారు. పార్లమెంట్ ఎన్నిక 0 సీట్లు ఇచ్చినా ఇంకా సిగ్గు లేకుండా రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏం నైతిక హక్కు ఉంది? నేను ఇవాళ ఈయన భాష మాట్లాడుతుంటే అనుమానం వస్తూ ఉంది. గతంలో రేవంత్ రెడ్డి గారు ఈయనకు వైట్ ఛాలెంజ్ ఇస్తున్నారు. నాకు ఇప్పుడు మళ్ళీ అనుమానం వస్తూ ఉంది. మాదక ద్రవ్యాల ప్రభావం వల్లే ఈ రకంగా మాట్లాడుతున్నారేమో. ఆ మాదక ద్రవ్యాల ప్రభావం ఈయన అట్లా మాట్లాడిస్తుందేమో. ఒక్కసారి మానసిక వైద్యులకి చూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రకమైనటువంటి భాష, ఈ రకమైనటువంటి కక్ష వచ్చే యువతరానికి మంచిది కాదు. రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చులు భరించి వారికి మానసిక వైద్యం చేపించాలనుకుంటా ఉన్నాం. ఈ రకంగా ఇంత దిగజారు మాట్లాడుతూ ఉన్నారంటే ఒక సామాన్యుడు మాట్లాడిన మాటలు అనిపించట్లే. నాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందు మీ పార్టీ ఎప్పుడు పుట్టింది, అసలు తెలంగాణ ఎట్లా వచ్చింది, తెలంగాణ వచ్చిన రోజున మీ సంఖ్య పార్లమెంట్లో, మీ పార్లమెంట్ సభ్యుల సంఖ్య 2, ఆ 2తో తెలంగాణ వచ్చిందా? ఎన్ని రకాల ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ ఆనాడు యూపీఏ ప్రభుత్వం చేస్తే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ మీరు కబలించేసుకొని ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారంటే ఇలా 8 లక్షల కోట్లు ఎవడబ్బ సొమ్మని తీసుకొచ్చారు. ఎవరు నెత్తిరపోయా పెట్టిపోయారు వల్ల. ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేసిన అప్పుల్ని మోస్తా ఉంది. మీరు చేసిన 8 లక్షల కోట్ల అప్పుకు వడ్డీ కడతా ఉంది, ఇన్స్టాల్మెంట్ కడతా ఉంది. ఇవన్నీ మర్చిపోయినారా? కల్లాల మీద రైతులు ఎంతమంది చనిపోయినారో మీకు గుర్తుకు లేదా? ఖమ్మం మిర్చి రైతుల యొక్క బాధ, వారు పడ్డ యాస మర్చిపోయినారా? ఇవాళ మీరు కళ్ళాలెంబట తిరుగుకుంటూ డ్రామాలు చేస్తా ఉన్నారు. వీరికి తోడు బీజేపీ క్విట్ క్రో ప్రో లాగా నువ్వు నాకు ఇది నేను నీకు ఇది ఇస్తా. వీళ్ళు 0 సీట్లు తెచ్చుకొని 8 సీట్లు బీజేపీకి వెళ్ళడం దోహదపడ్డారు. లేకుంటే ఈ రాష్ట్రం 2-3 సీట్ల కన్నా ఎక్కువ గెలిచే పరిస్థితి లేకుండే. ఆ 8 సీట్లు గెలవడానికి వీళ్ళు దోహదపడ్డారు. కాబట్టి సిబిఐకి మనం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అడ్డు తగ్గుతా ఉన్నారు. పిట్టల దొరలాగా ఆయన బండి సంజయ్ గారు కేంద్ర మంత్రులు మర్చిపోయి ఆయనతో కేసీఆర్ అరెస్ట్ చేయట్లే, కుమ్మక్కైనారు. అని సిబిఐకి కేసు అప్పచెప్తూ అధికారికంగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది. 8 నెలలైంది. మీకు సోయలేదు. తుపాకీ మీ చేతిలో ఉంది. మీరు కాల్చ ధైర్యం లేక, కాల్చే సత్తా లేక మా మీద నెపం నొక్కుతారు. వీరు వారు ఒకటే ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిత్రులారా, నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఎప్పుడో ముగిసిన చరిత్ర. ఇవాళ తయారు చేసిన నేరమే ముఠ కొల్లగొట్టిన దోపిడీ సొమ్ముతో కృత్రిమ పొంగును నువ్వు ఎంత రెపరెపలాడని చూసినా నీ నేరమయ్య చరిత్ర గులాబీ రంగు ఏనాడు మాసిపోయింది. గుర్తుంచుకో కేటీఆర్. తల్లి తంగేడు బతుకమ్మ సాక్షిగా తెలంగాణ ప్రజల హృదయాల్లో నువ్వెప్పుడో మాసిపోయావు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనే వారు గతమే తప్ప భవిష్యత్తు లేదు.
ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గాని మీ కుటుంబాన్ని గాని మీ పార్టీని గాని ఆదరించే పరిస్థితి లేదు. కారణం మీరు 10 ఏళ్లుగా చేసిన దోపిడీ, మీరు 10 ఏళ్లుగా చేసినటువంటి రకరకాల ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ప్రజల మధ్య ఇంకా మెదులుతూనే ఉన్నాయి. 2.5 సంవత్సరాలు మాత్రమే అయింది. ఇవన్నీ ఏదో మర్చిపోయినారు, మమ్మల్ని ప్రజలు ఆదరిస్తారనుకుంటే అది భ్రమ తప్ప ఇంకొకటి లేదు. పెద్దల గురించి, ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం గురించి మాట్లాడే ముందు నీ స్థాయి, నీ చరిత్ర, నీ గతం గుర్తు చేసుకుంటే మంచిదనే మాట కూడా నేను కేసీఆర్ కుటుంబ సభ్యులకి మీ ద్వారా వారికి చెప్పాల్సిన చెప్తా ఉన్నాను.